నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రశాంత వాతావరణంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ పోస్టుల పరీక్షల నిర్వహణ. ఎలాంటి కఠిన పరిస్థితులనైనా ధీటుగా ఎదుర్కొనేలా స్పెషల్ పార్టీ సిబ్బందితో మాబ్ ఆపరేషన్ డ్రిల్. నంద్యాల పట్టణంలో వర్తక వాణిజ్య వ్యాపార సంస్థలు ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉండాలని పేర్కొన్న మున్సిపల్ హెల్త్ ఆఫీసర్. ఎన్నికల కౌంటింగ్ పై సంబంధిత అధికారులకు సిబ్బందికి ముందస్తు శిక్షణ. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారి నిర్వహణలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ పోస్టుల పరీక్షలు శనివారం ఉదయం 9 గంటల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు పగడ్బందీగా నిర్వహించారు. ఈ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లను చేపట్టారు. నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఈ 3 పరీక్ష కేంద్రాలలో మొత్తం 605 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. కొంతమంది అభ్యర్థులు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు 1 గంట ముందే చేరుకున్నారు. పరీక్షలు చాలా పగడ్బందీగా అధికారులు నిర్వహించారు. పరీక్ష కేంద్రాలలో త్రాగునీటి సౌకర్యం, మెడికల్ కిట్ క్యాంపు, విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలను చేరుకోవడానికి ఆర్టీసీ బస్సుల సౌకర్యం అన్ని ఏర్పాట్లను చేశారు. నంద్యాల జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు 2024 కౌంటింగ్ జూన్ 4న జరగనున్న నేపథ్యంలో పోలీస్ సిబ్బంది సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ శాంతి భద్రతలను పరిరక్షించడమే ధ్యేయంగా నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి ఆధ్వర్యంలో ఆర్మ్డ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, ఆర్ఎస్ఐ హర్షవర్ధన్ రెడ్డి స్పెషల్ పార్టీ పోలీస్ సిబ్బందితో శనివారం జిల్లా పోలీస్ కార్యాలయం ఎదురుగా ఉన్న గ్రౌండ్ నందు మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తెలియజేస్తూ జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ విధ్వంసానికి ప్రయత్నించే అల్లరి మూకలను అణిచివేసేందుకు అత్యవసర సమయంలో పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చేలా ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ప్రజా జీవనం జరిగేలా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అల్లర్లు గొడవలు సృష్టించే వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. జిల్లాలో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా
హింసాత్మక చర్యలకు పాల్పడినా ఎవరైనా అల్లర్లు చేస్తున్న సమయాల్లో పోలీస్ బలగాలు ఎలా స్పందించాలి, జన సమూహాలను కంట్రోల్ చేయుటకు మొదటగా వార్నింగ్ ఇచ్చుట, అది వినకపోతే సంబంధిత అధికారుల అనుమతితో టియర్ గ్యాస్ ప్రయోగించుట, ఉద్రిక్త పరిస్థితుల్లో తనను తాను రక్షించుకుంటూ లాఠీ చార్జ్, ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వారితో వాటర్ కెనాన్, ప్లాస్టిక్ పిల్లెట్స్ ఫైరింగ్, అప్పటికి పరిస్థితి అదుపులోకి రాని పక్షమున ఫైరింగ్ చేయటం వంటివి డెమో ద్వారా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సంతోష్, ఇన్స్పెక్టర్లు రవీంద్ర, వెంకటేశ్వరరావు, ఆర్మ్డ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, ఆర్ఎస్ఐ హర్షవర్ధన్ రెడ్డి, స్పెషల్ పార్టీ ఇన్ఛార్జ్ రాజశేఖర్, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. Rifle section, right number 1, on the move. Rifle section, right number, on the move. ఓ ప్రజలారా, మీరు ఇక్కడ చట్ట వ్యతిరేకంగా గుమిగూడి ఉన్నారు కావున తక్షణమే ఇక్కడ నుండి వెళ్లిపోవాలను. లేని యెడల పోలీసు వారు మీపై కాల్పులు చేయదురు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఈ వార్నింగ్ బ్లాక్ చదువుకోండి. Rifle section, at position. Rifle section, detail game. Number 4, hold the 45 degrees లో రిక్షా తీసుకొని వెళ్తున్నాడు. సో లెగ్స్ కు సైడ్ చేయండి. Number 3, ఇది 180 degree. Detail right number 1, left number 1. Structure escort के लिए. Structure body. Number 1, left number 1. Structure escort के लिए line 1. David Pro. తర్వాత వచ్చినప్పుడు స్ట్రెచర్ బాడీ స్పీడ్ మొదలు స్పీడ్ చెప్పు Number 3, assist me. 2 and 4, prepare the stretcher. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో వర్తక వాణిజ్య వ్యాపార సంస్థలు తమ వ్యాపారాలను చేసుకునేందుకు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్సులు కలిగి ఉండాలని, లేని పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అంకిరెడ్డి పేర్కొన్నారు. గతంలో ట్రేడ్ లైసెన్సులు కలిగి ఉన్నవారు సమీప సచివాలయంలో రెన్యువల్ చేయించుకోవచ్చని తెలిపారు. అలాగే హోటల్స్, కళాశాలలు, స్కూల్స్, బార్ అండ్ రెస్టారెంట్ తదితర వాటికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లను మున్సిపల్ శానిటేషన్ విభాగం నుండి పొంది ఉన్నారని చెప్పారు. నంద్యాల పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. పట్టణ వర్తక వ్యాపార వాణిజ్య సముదాయముల వారికి నంద్యాల మున్సిపాలిటీ ప్రజారోగ్య విభాగం నుంచి తెలియజేయడమేమనగా, పట్టణంలో ఎవరైతే ప్రతి ఒక్కరూ వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారో అలాంటి వారు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రేడ్ లైసెన్స్ అనేది నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో నుంచి ట్రేడ్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా అప్లై చేసుకొని ట్రేడ్ లైసెన్స్ అనేది తీసుకోవాలి. అలాగే ఇంతకుముందు ఏదైనా ఓల్డ్
ట్రేడ్ లైసెన్స్ ఆల్రెడీ వ్యాపారం నిర్వహించుకుంటూ ఓల్డ్ ట్రేడ్ లైసెన్స్ ఉన్నా ప్రతి సంవత్సరం దాన్ని రెన్యువల్ చేయించుకోవాలి. ఇంకా ఎవరైనా కానీ పాత ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకోకపోయినా ఇప్పుడు మీ యొక్క వార్డు సచివాలయ పరిధిలో వెళ్తే అక్కడ మా శానిటేషన్ సెక్రటరీస్ వాళ్ళు వచ్చేసి మీ యొక్క ట్రేడ్ లైసెన్స్ కూడా రెన్యువల్ చేసి అమౌంట్ ఎంత ఉందో దాని ప్రకారం చలానా తీసుకొని మీ యొక్క ట్రేడ్ను రెన్యువల్ చేస్తారు. ఇంకా కొత్తగా వ్యాపారాలు ఎవరైతే నిర్వహించుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ట్రేడ్ తీసుకున్న తర్వాతనే వ్యాపారాలు నిర్వహించాలి. లేని ఎడల ఏదన్నా ట్రేడ్ తీసుకోకుండా వ్యాపారం అనేది నిర్వహించినారంటే పట్టణంలో ఖచ్చితంగా మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకు హోటల్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ, బార్ అండ్ రెస్టారెంట్స్ కానీ ఖచ్చితంగా వీళ్ళు ప్రతి సంవత్సరం వచ్చేసి నో అబ్జెక్షన్ సర్టిఫికేటు మరియు శానిటేషన్ సర్టిఫికేటు మరియు ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ అనేది ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ తీసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క సూచనను కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ ఈ ట్రేడ్ లైసెన్స్ కానీ, కొత్త ట్రేడ్ లైసెన్స్ కానీ, అలాగే పాత ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ కానీ ప్రతి ఒక్కరూ చేయించుకోవాలి. ఎందుకంటే మనకేమవుతుందంటే ఖచ్చితంగా పై అధికారులు ఎవరైనా కానీ విజిలెన్స్ వాళ్ళు, అలాగే ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు, లేదంటే మా మున్సిపల్ అధికారులు కానీ ఎవరైనా తనిఖీకి వచ్చినప్పుడు మీ యొక్క దగ్గర ట్రేడ్ లైసెన్స్ లేకపోవడము, లేకపోతే ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ లేకపోవడము ఇట్లాంటివి ఏదైనా గుర్తించి మీ మీద చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యాపారం చేసుకుంటూ మున్సిపాలిటీకి సహకరిస్తూ మన నంద్యాల పట్టణ అభివృద్ధికి కూడా తోడ్పడాలని కోరుకుంటున్నాను. భారతీయ ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జూన్ నెల 4వ తేదీ నిర్వహించనున్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు ముందస్తు ఏర్పాట్లను చేపట్టారు. ఎన్నికల కౌంటింగ్ ఎలా చేపట్టాలన్న విషయాలపై సంబంధిత అధికారులకు, సిబ్బందికి శిక్షణ అందించారు. ఈవీఎంల కంటే ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించడం జరుగుతుంది. ఒక్కొక్క టేబుల్ కు ఇన్ఛార్జ్ గా ఒక అధికారిని నియమిస్తారు. అలాగే పార్లమెంట్ కు, అసెంబ్లీకి వేరువేరుగా కౌంటింగ్ చేపడతారు. సుమారుగా 14 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అవుతుంది. కౌంటింగ్ ప్రక్రియలో కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు ఉంటారు. ఈవీఎంలలో ఓట్లను ఎలా లెక్కించాలి, అలాగే పోస్టల్ బ్యాలెట్లను ఎలా లెక్కించాలన్న విషయాలపై అధికారులు సుదీర్ఘంగా మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ అందించారు. ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాల్లో అడ్రస్ ట్యాగ్స్, పింక్ పేపర్ సీల్ కౌంటింగ్ కు ముందుగా పరిశీలించడం జరుగుతుంది. రౌండ్ల వారీగా ఫలితాలను సంబంధిత అధికారులు వెల్లడించడం జరుగుతుంది. For counting of votes, the seals of the results section get opened. But be careful, open just the outer door. Do not open the inner door. Power on the machine. If the power is weak, the display might just show lines or be blank. In that case, replace the power pack of the CU with a new one. Now, pierce the green paper seal and reach the result button. Note down the result and switch off the control unit. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంత వాతావరణంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ పోస్టుల పరీక్షల నిర్వహణ. ఎలాంటి కఠిన పరిస్థితులనైనా ధీటుగా ఎదుర్కొనేలా స్పెషల్ పార్టీ సిబ్బందితో మాప్ ఆపరేషన్ డ్రిల్. నంద్యాల పట్టణంలో వర్తక, వాణిజ్య వ్యాపార సంస్థలు ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉండాలని పేర్కొన్న మున్సిపల్ హెల్త్ ఆఫీసర్. ఎన్నికల కౌంటింగ్ పై సంబంధిత అధికారులకు, సిబ్బందికి ముందస్తు శిక్షణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.